అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. 2024 సంవత్సరంకు గాను రివైజ్ బడ్జెట్ అన్నది మనం ప్రవేశపెట్టుకోవడం జరుగుతుంది. రేపు అనగా 17/2/2024 కౌన్సిల్ వారి ముందు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. 16/2/2024 బడ్జెట్ మీద మీడియా మిత్రులతోని ప్రింట్ మీడియాతోటి ఈరోజు మనం ప్రెస్ మీట్ అన్నది పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ 3వ పర్యాయం వైఎస్ఆర్సీపీ పార్టీ విజయవాడ నగరపాలక సంస్థను కైవసం చేసుకున్న తర్వాత 3వ పర్యాయం బడ్జెట్ని ప్రవేశపెట్టడం అన్నది జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధికి సంక్షేమానికి అందజేస్తున్న రాష్ట్ర బడ్జెట్ కానీ, అలాగే మన నగరపాలక సంస్థ జనరల్ బడ్జెట్ కానీ, ఫైనాన్స్ కమిషన్ బడ్జెట్లు కానీ అన్ని బడ్జెట్లు కలిపి మనకి రెవెన్యూ ఆదాయము 851.40గా, అలాగే క్యాపిటల్ ఆదాయము 599.42గా, అలాగే డిపాజిట్లు మనకి వచ్చినవి 48.17గా. ఈరోజు టోటల్గా మొత్తం 1496.99 కోట్ల రూపాయల బడ్జెట్ని మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. నగరపాలక సంస్థకి గడిచిన 2023 సంవత్సరంలోన మనకి జాతీయ స్థాయిలోన 10 లక్షల జనాభా కలిగిన రాష్ట్రాల్లోన మనకి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా 6వ ర్యాంక్ రావటం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ మన కమిషనర్ గారు, ఆల్ హెచ్ఓడీసు అందరూ ప్రార్థనాజ్ఞతోటి రాబోయే కాలంలోన మొదటి స్థానాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా అందరం కలిసి ప్రయాణం చేసి రాబోయే ఈ 2024 కూడా మనం మంచి అవార్డులు మనం స్వీకరించే విధంగా అందరం కలిసి ఉమ్మడిగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి హెల్త్కి సంబంధించి విజయవాడ నగరంలోన 12 ఆయుర్వేద హాస్పిటళ్ళు, 14 మనకి ఆరోగ్య కేంద్రాలు ఉండటం జరిగినాయి. 4 ప్రసూతి ఆసుపత్రి, గర్భిణీ స్త్రీలకు మందులు ఉచిత పంపిణీ చేయటము, దంత వైద్యులకి ఉచిత మందులు పంపిణీ చేయటము, ఇది మనకి హాస్పిటల్ పరంగా ఈ ఉండటం జరిగింది. అలాగే మనకి స్టేట్ ఎనర్జీ కన్వెన్షన్ అవార్డు కూడా 2023లోన డిసెంబర్ నెలలో మనకి ఇక్కడ మన కార్పొరేషన్ పైన మన ఒక ఎనర్జీ ప్లాంట్ అన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది, సోలార్ ఎనర్జీ ప్లాంటు. దానికి మన కార్పొరేషన్కే ఒక కరెంటు బిల్లు 8 లక్షలు మనకి మిగలడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఒక అవార్డు మన కార్పొరేషన్కి రావటం జరిగింది. అలాగే శిశు జనన సంరక్షణ కిట్లు మనం గర్భిణీ స్త్రీలకి అందచేయటం జరుగుతుంది. జేఎస్ఎస్కే కార్యాలయాలు కూడా మనం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే స్టెడ్డింగ్ మిషన్ ద్వారా పొడి చెత్త, తడి చెత్తని మనం సెగ్రిగేట్ చేయటము, ఆన్లైన్ కంపోస్ట్ కేంద్రాలు, 6 కంపోస్ట్ కేంద్రాల ప్లాంట్లు 50 నుంచి 100 టన్నులు పొడి చెత్త సేంద్రియ ఎరువులుగా తయారు చేసి వాటిని మనం పార్కులు, డివైడర్లు, కాలువ ఒడ్డులో గ్రీనరీ పెంచే ప్రతి ఒక్క ప్రదేశం దగ్గర మనం ఒక చెత్తని మనము సేంద్రియ ఎరువులుగా తయారు చేసి అది మనం ఉపయోగించడం జరుగుతుంది. అలాగే 400 నుంచి 450 టన్నులు మనకి చెత్త అన్నది ప్రతిరోజు నిత్యం మనకి విజయవాడ నగరంలోన మనకి 400 నుంచి 400 టన్నులు చెత్త వస్తుంది. అది పవర్ జనరేషన్ కోసం మనం జిందాల్ ప్లాంట్కి దాన్ని తరలించడం జరుగుతుంది. అలాగే నగరంలో సేకరించిన చెత్తని గుంటూరు నాయుడుపేట వద్ద జిందాల్ సంస్థకి తరలించి సింగినగర్, ఆటోనగర్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను సేకరించిన చెత్తను తరలించడం జరుగుతుంది. అలాగే ఎక్సెల్ ప్లాంట్ ఏరియాలో మొక్కలు నాటి
మనకి సింగనగర్లోనే ఎక్సెల్ ప్లాంట్ ఉంది. ఎక్సెల్ ప్లాంట్ని మనం పూర్తిగా దాన్ని క్లీన్ చేసి అక్కడ పూర్తిగా మొక్కలు నాటాము. రసాయనాలు చల్లి చుట్టూ ప్రహరీ గోడలు కూడా మనం నిర్మించి, అలాగే సీసీ రోడ్లు కూడా మనం నిర్మించి, గ్రీనరీ పార్కు, ఆఫీస్ బిల్డింగు, వెయిటింగ్ రూము, ఎంఆర్ఎఫ్ సెంటరు, అలాగే ట్రీ స్టెడ్డింగ్ మిషన్లు, కోకోనట్ స్టెడ్డింగ్ మిషన్లు, వాటర్ ఫ్లవర్ వేస్ట్ ప్రాసెసింగ్, ఆన్ సైట్ కంపోస్ట్ ప్లాంట్, సిఎన్డి వేస్ట్ కంపోజింగ్ ప్లాంట్, ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అలాగే క్లాప్ వెహికల్ కూడా మనం అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయటమే కాకుండా అట్లా వాష్ చేయటము, అట్లా సర్వీసింగ్ చేయటము, ఏవైనా రిపేర్లు ఉంటే అక్కడ పూర్తి స్థాయిలో ఆ క్లాప్ వెహికల్ని మనం రిపేర్ చేయటం, మళ్ళీ మనం 225 క్లాప్ వెహికల్ అన్నది మనం విజయవాడ నగరంలోన 3 నియోజకవర్గాల్లో మనం చెత్త సేకరణ కోసం వాడటం జరుగుతుంది. అలాగే మనకి 3 కాలువలు ఉన్నాయి. రైల్వే కాలువ, అలాగే మనకి బందర్ కాలువ, ఏలూరు కాలువ. ఈ 3 కాలువలు వద్ద 6000 టన్నుల చెత్తని 4000 మంది సిబ్బందిని పెట్టి మనం ఈ సంవత్సరం 2023 సంవత్సరంలోన మనం 3 కాలువలు క్లీన్ చేయించడం జరిగింది. అలాగే 42 బ్రిడ్జిల దగ్గర మనం ఏదైతే 10 అడుగుల మేర మనం మెస్సులు ఏర్పాటు చేయటమే కాకుండా అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసాం. ఆడియో అనౌన్స్మెంట్ కూడా మనం పెట్టడం జరిగింది. ఏదైతే చెత్తని కాలువల్లో వేయొద్దు, చెత్త రహిత నగరంగా విజయవాడ నగరం అభివృద్ధిలోకి వెళ్ళాలి, దానికి నగర ప్రజలందరూ సహకరించాలి అని చెప్పి మనం ఆడియో అనౌన్స్మెంట్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. అలాగే 3 కాలువల్లోన మనం పడవలు కూడా ఏర్పాటు చేయించాం. అవి దేనికి అని అంటే ఏదైతే ఫ్లోటింగ్ మెటీరియల్, ప్లాస్టిక్ మెటీరియల్ అలాంటివి ఉంటాయో అవి పడవల ద్వారా వాటిని స్వీకరించి ఆ చెత్త కూడా ఎప్పుడు పడకుండా పూర్తి స్థాయిలోన కాలువలు శుభ్రంగా ఉండే విధంగా ఆ ఒక కార్యక్రమం కూడా మనం చేపట్టడం జరిగింది. అలాగే 69 కిలోమీటర్లు విజయవాడ సిటీలో లిఫ్టర్ ఫ్రీ రోడ్స్ మనం వేసుకోవటం జరిగింది. గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్లను, డివైడర్లను శుభ్రపరుస్తూ మనకి 16 వెహికల్స్ అన్నవి మనకు ఉన్నాయి. పెద్దవి 8, చిన్నవి 8 స్వీపింగ్ మిషన్స్ అన్నమాట. అవి స్వీపింగ్ మిషన్స్ను 3 జటాయువు మిషన్లు ఉన్నాయి. అలాగే నిత్యం శుభ్రపరుస్తూ ఉంటాయి ఈ విజయవాడ సిటీని. అలాగే కంపార్ట్ వెహికల్స్ పెద్దవి 11 ఉన్నాయి, చిన్నవి 11 ఉన్నాయి. ఈ డైలీ వీటిని చెత్తని స్వీకరించటము ఈ పెద్ద వెహికల్స్, ఈ చిన్న వెహికల్స్ ద్వారా మన విజయవాడ నగరంలోన చెత్తని స్వీకరించటం జరుగుతుంది. అలాగే మీడియం డ్రైన్ పూడికలు తీయటానికి 15 హెమాన్లు బాబ్ కార్ట్స్ ద్వారా ప్రతిసారి మనము అవుట్ఫాల్ డ్రైన్స్ మనకి ఉండటం జరిగింది. అక్కడ 3 జేసీబీలు, 5 ప్రొక్లైన్ల ద్వారా ప్రతి 15 రోజులకి పూడికలు తొలగించి కాలువలు శుభ్రపరచడం జరుగుతుంది. అలాగే నగరంలోని 149 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మనకి ల్యాండర్ పాయింట్స్ అన్ని ఉన్నాయో రియల్ టైం మోనిటర్ చేస్తూ వాళ్ళ సీసీ కెమెరాల్లోన మోనిటర్ చేస్తూ అక్కడ చెత్తని ఎప్పటికప్పుడు తొలగించడం జరుగుతుంది. అలాగే బయోమెథనైజేషన్ పద్ధతిలోన విజయవాడ నగరపాలక సంస్థ నందు వచ్చి 20 టన్నులు పొడి చెత్త, తడి చెత్త వీటిని ప్రాసెస్ చేసి దాని ద్వారా పవర్ జనరేషన్ కూడా మనం చేయటం జరుగుతుంది. అలాగే వీధి కుక్కలకి కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. అలాగే మనకి ఈ కోతులు పట్టి కొన్ని డివిజన్స్లోన కోతులు ఇబ్బంది చాలా ఎక్కువగా ఉందని ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఆ కోతులను కూడా మనం పట్టి అవి అడవుల్లోన వదలటం అనేది జరుగుతుంది. అలాగే విజయవాడలోన 64 డివిజన్లోన పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళ రక్షణ కొరకు ఏదైతే హెల్త్ కాన్సెన్స్ మీద మనము 64 డివిజన్లోన పారిశుద్ధ్య పనులు ఆటంకం కలిగిస్తున్నవారు ఎవరైతే ఆటంకం మనకి కలిగిస్తుంటారో వాళ్ళకి ట్రేడ్ లైసెన్సులు లేని వాళ్ళు, షాపు యజమానులకి సర్కిల్ వారీగా ప్రతి మంగళవారం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొబైల్ కోర్టులు నిర్వహణ అన్నది జరుగుతుంది. న్యాయమూర్తులు జరిమానా వేయటం జరుగుతుంది. ఇది ఆఫీసర్లకి రిపోర్ట్ చేయటం కూడా జరుగుతుంది. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 4.50 కిలోమీటర్ల మేర 534 లక్షలతోటి తార్ రోడ్లు నిర్మించడం జరిగింది.
అలాగే 9.34 కిలోమీటర్ల మేడ 725 లక్షలతోటి ఇంకా పనులు పురోగతిలో ఉన్నాయి. ఇవి బీటీ రోడ్లు. నెక్స్ట్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 11.22 కిలోమీటర్ల మేర 1018.33 లక్షలతో తార్ రోడ్లు నిర్మించడం అయింది. అలాగే ఈ తూర్పు నియోజకవర్గం 29.92 కిలోమీటర్ల మేర 2088.91 లక్షలతోటి తార్ రోడ్లు నిర్మించడం అయింది. అలాగే సీసీ రోడ్లు పశ్చిమ నియోజకవర్గంలో 7.20 కిలోమీటర్ల మేర 660.72 లక్షలతో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో 5.98 కిలోమీటర్ల మేర 483.2 లక్షల సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అలాగే తూర్పు నియోజకవర్గంలోన 20.8 కిలోమీటర్ల మేర 1135.22 లక్షలతో సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరిగింది. అలాగే మన పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతం మెట్లు, డ్రైన్లు, ర్యాంపులు, ల్యాండింగ్స్కి 205 లక్షలు విలువ గల పనులు మనం చేపట్టి అందులో 176 లక్షల విలువ గల పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గం కొండ ప్రాంతంలో మెట్లు, డ్రైన్లు, ర్యాంపులు, ల్యాండింగ్స్కి 200 లక్షల విలువ గల పనులు పూర్తి చేయబడ్డాయి. అలాగే 400 లక్షల గల పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 1500 KL కెపాసిటీ రిజర్వాయర్లు, 500 KL కెపాసిటీ రిజర్వాయర్లు, మంచినీటి సరఫరా పైప్ లైన్లు సుమారు 1510 లక్షలతో పని జరుగుతున్నవి. అలాగే మనకి సెంట్రల్ నియోజకవర్గంలో 6.5 కిలోమీటర్లు 625 లక్షలతోటి నీటి సరఫరా పైపింగ్ లైన్లు, 1500 కెపాసిటీ గల 2 రిజర్వాయర్లు 832.33 లక్షలతోటి అభివృద్ధి పనులు చేపడుతున్నాం. అలాగే తూర్పు నియోజకవర్గంలో 600 లక్షలతోటి 23.50 km వాటర్ పైప్ లైన్స్ చేపట్టడమైంది. 1500 KL మరియు 200 KL కెపాసిటీ రిజర్వాయర్లు 800 లక్షలతో నిర్మాణం జరుగుతున్నవి. అలాగే మనకి ఆఫీస్ భవనాలు కూడా మనం నిర్మించడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 504.53 లక్షలతోటి 10 శానిటరీ ఆఫీసులు, 4 షాపింగ్ కాంప్లెక్స్లు, వెయిటింగ్ ప్లాట్ఫామ్స్, G+2 షాపింగ్ కాంప్లెక్స్లు, వస్త్రలత షాపింగ్ కాంప్లెక్స్ పనులు జరుగుతున్నవి. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 258.61 లక్షతోటి 2 సచివాలయ భవనాలు, 8 శానిటరీ ఆఫీసులు నిర్మించడం జరిగింది. అలాగే తూర్పు నియోజకవర్గంలో 270.47 లక్షలతో 2 కమ్యూనిటీ హాల్లు, జిమ్ములు, అలాగే 9 శానిటరీ ఆఫీసులు భవనాలు నిర్మించడం జరిగింది. 5.88 కోట్ల రూపాయలతో మన విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయము భవనము 1, 2, 3వ అంతస్తు కార్యాలయము ఏర్పాటు చేయుటకు 2వ అంతస్తు పూర్తి చేసుకొని అక్కడ కొన్ని శాఖల్ని తీసుకెళ్ళి అక్కడ ఆల్రెడీ పెట్టడం కూడా జరిగింది. ఆ 2వ ఫ్లోర్ అన్నది మనం ఓపెనింగ్ చేసుకోవటం కూడా జరిగింది. అలాగే ఇండోర్ స్టేడియంస్ 6 లక్షల ఖర్చుతోటి సితారా జంక్షన్ నందు ఇండోర్ స్టేడియం నిర్మాణము పనులు జరుగుతున్నవి. అలాగే కాపు కళ్యాణ మండపము 406 గజాలు 14.10 మీటర్లు ఇంటూ 24.10 మీటర్లతోటి LBS నగర్లోన కాపు కళ్యాణ మండపం ₹1 కోటి వ్యయంతో బీసీ వెల్ఫేర్ నిధులతో పూర్తి చేయడం జరిగింది. అలాగే పాయకాపురం చెరువు విజయవాడ నగరపాలక సంస్థలో 88 లక్షలతో చుట్టూ 925 మీటర్ల ప్రహరీ గోడ 14వ ఆర్థిక సంఘం నిధులతోటి పాయకాపురం చెరువు 237 లక్షలతో 8 ఎకరాల పార్కుని మనం అభివృద్ధి చేయటం జరిగింది. నగరపాలక సంస్థ కని విని ఎరుగని విధంగా ఈ 5 ఏళ్ల పర్యాయంలోన చాలా ఎక్కువగా అభివృద్ధి అన్నది చూపించగలిగాము. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని రకాలుగా స్టేట్ బడ్జెట్ అవనివ్వండి, అలాగే ఫైనాన్స్ కమిషన్ బడ్జెట్లు అవనివ్వండి, లేకపోతే విజయవాడ నగరపాలక సంస్థ జనరల్ బడ్జెట్ అవనివ్వండి, ఏ బడ్జెట్కైనా మాకు వెసులుబాటు పూర్తి స్థాయిలో కల్పించటము, విజయవాడ నగర అభివృద్ధి కోసము మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని విధాలా సహకరించటము, అలాగే మన మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు మన పట్టణాభివృద్ధి శాఖ మార్చిలుగా
ఆయన పూర్తి స్థాయిలో మాకు అన్ని రకాలుగా అభివృద్ధి పనుల్లో మాకు చేదోడుగా మా మంత్రివర్యులు గారు ఉండడం, అలాగే లోకల్ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, అలాగే ఎమ్మెల్సీ రాహుల్లా గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ మాకు పూర్తి స్థాయిలో సహకరించటం మూలాన పూర్తిగా విజయవాడ నగర అభివృద్ధి అన్నది ముందుకు వెళ్తుంది. మా కార్పొరేటర్లు కానీ, డిప్యూటీ మేయర్లు, అలాగే కమిషనర్ గారు, అధికారులు అందరి సహాయ సహకారాలతో పూర్తిగా విజయవాడ నగర అభివృద్ధిని ఈరోజు మీకు అన్ని విభాగాల ద్వారా మీకు తెలియచేయటం జరుగుతుంది. ఏ రకంగా మేము ఎన్ని వేల కోట్లతోటి ఈరోజు రోడ్లు పూర్తి చేసుకున్నాము, డ్రైన్లు, వాటర్ సప్లై, హెల్త్ అన్ని రకాలుగా ఈరోజు స్కూల్స్ నిర్మాణాలు, స్కూల్ బిల్డింగుల నిర్మాణాలు, ప్రతి ఒక్క కార్యక్రమము పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహిస్తూ అన్ని వర్గాల వారికి ఆమోదకరంగా ఉండే విధంగా కులంకుశంగా ఈ ఒక బడ్జెట్ అన్నది ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను.